రేయ్, ఏంట్రా? ఏ బుర్ర సరిగా పనిచేయడం లేదా? నీకోసం అది అన్ని మెట్లు దిగొస్తే ఏంటి పెద్ద హీరోలో పోజ్ కొడుతున్నావు? అసలది నీకు గ్రానీ కూల్. వివరాలు అవసరమా? నేను మాట్లాడుతున్నాను కదా. తమ్ముడికి ఆవేశం ఎక్కువ, కాని అక్కకి సహనం ఉంది. ముందు అసలు నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి. చెప్తాను తమ్ముడు. నేను మా అత్త విషయంలో మీ అక్కని పంపించకుండా ఒక మిస్టేక్ చేశాను. ఓకే, ఒప్పుకుంటాను. నువ్వు కూడా ఇంటికొచ్చి గొడవ చేశావు కదా, అంటే నువ్వు మిస్టేక్ చేశావు. నేను న్యాయం అడగడానికి వచ్చాను. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి చెల్లుకు చెల్లు తమ్ముడు. ఇది చెప్పడానికి పిలిచారా? సాయం చేయడానికి పిలిచాను. ఏంటది? నీకు 10 లక్షలు వెంటనే కావాలని నాకు తెలుసు తమ్ముడు. జరిగిందంతా గ్రాని చెప్పింది. అవును, నిజమే. అయితే ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో మా బావ నీకివ్వలేడు, మీ మామగారు నీకివ్వరు. మోసపోయి నష్టపోయి ఎవడో రౌడీ చేతిలో తన్నులు తినే కంటే నా దగ్గర సాయం తీసుకున్నావంటే నీ అప్పు తీరుతుంది, నువ్వు రిలాక్స్డ్ గా ఉండొచ్చు. మీరు నాకు సాయం చేయాల్సిన అవసరం ఏం లేదు. రేయ్, కాస్త చదువుకున్న వాళ్ళు ఆలోచించరా? అయినా అవసరం లేదు. చూడు తమ్ముడు, నీకు డబ్బు అవసరం. ఇంటి వాకిట్లోకి వచ్చిన రౌడీ ఇంట్లోకి రావడానికి టైం పట్టదు. 4 రోజులో నువ్వు ఇస్తావో నన్ను రమ్మంటావో చూసుకో. అది నీకు మంచిది కాదు. మీ నాన్నమ్మ మా తాత భార్యాభర్తలు. సో మీ నాన్న మా నాన్న వరుసకి అన్నదమ్ములు. అంటే నువ్వు నేను అక్కా తమ్ముళ్ళం. నీ గురించి గ్రాని బాధపడ